తిరుమలలో ఏది జరిగినా ముందు మాట్లాడాల్సింది జీయర్లు. తిరుమలని రక్షించి సమాజానికి పిలుపునివ్వాల్సింది జీయర్లు. అటువంటి వాళ్ళు ఎవరో మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. రామానుజాచార్యుల వారు సుమారు 1000 సంవత్సరాల నుండి తిరుమల ఆలయాన్ని కాపాడాలని, ఆలయ పవిత్రతను రక్షించాలని జీయర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్లలో జీయర్ని పూర్తిగా నోరు మోయించేశారు. వారి నోటికి తాళం వేయించారు. వాళ్ళని ప్రాధాన్యత మొత్తం పట్టించుకోవడం మానేశారు. ఆ జీయర్ వ్యవస్థని నాశనం చేసేశారు. దానివల్ల ఏమైందంటే చివరికి తిరుమలలో ఏది జరిగినా ముందు మాట్లాడాల్సింది జీయర్లు. తిరుమలని రక్షించి సమాజానికి పిలుపునివ్వాల్సింది జీయర్లు. అటువంటి వాళ్ళు ఎవరో మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. నామమాత్రంగా పడేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ జీయర్ వ్యవస్థ తిరుమలలో ఉండే జీయర్లు బయటికి మాట్లాడాలి. నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. తిరుమల పరమ పవిత్రమైనటువంటి ఆ లడ్డు ఏదైతే ఉన్నదో, స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంత పవిత్రమో లడ్డు ప్రసాదం అంత పవిత్రంగా భావించేటటువంటి పరిస్థితిలో పూర్తిగా గత 5 ఏళ్లలో ఈ లడ్డు పైన మరి నీలి నీడలు కమ్ముకొని అసలు పూర్తిగా నకిలీ నెయ్యిని వాడి కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని గాయపరిచారు. 20 కోట్ల లడ్డూలు సుమారుగా కల్తీ జరిగి అనేక కోట్ల మంది హిందువులు ఆ కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదాన్ని తిని నిజంగా ఆరోగ్యంగా ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి దయ, కాపాడాడు ఆయన. పెద్ద మన ఏదైతే తిరుమల పెద్ద జీయర్ స్వామి ఉన్నారో వారిని కలుస్తాం. మేము అందరం వెళ్ళి వారిని కూడా సహకారం తీసుకొని వారిని కూడా ముందు పెట్టుకొని రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఘోర అపచారాన్ని ఏ విధముగా పరిశుభ్రం చేయాలి, ఈ అపచారాన్ని ఏ విధముగా సరిదిద్దాలనేది వారితో సూచనలు సలహాలు తీసుకొని మేము సాధు సంతులు అందరం కూడా హిందూ సమాజానికి ఒక దిశానిర్దేశం చేయడానికి విజయవాడలో సమావేశంలో ఆ ప్రకటన చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.